మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మకర రాశి నుంచి మేషరాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో వక్రించిన శని, మీనంలో రాహువు, మనకి అదేవిధంగా మిథున రాశిలో కుజుడు, సింహంలో ఉండేటువంటి రవి కన్యారాశిలో ఉండేటువంటి కేతువు దగ్గరికి 17వ తేదీ మారుతున్నాడు. కేతువు శుక్రుడు కన్యారాశిలో కలిసి ఉంటూ 19వ తేదీ శుక్రుడు ముందుకు వెళ్తున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా ఆ స్థానాల్లో తిరుగుతూ, మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురువు మనకి వృషభ రాశిలో ఉన్నాడు. గురువు కనుక చూసుకున్నట్లయితే ఈ కుజుడు మిథునంలో ఉంటూ శుక్రుడి మీద కేతువు మీద ప్రభావం చూపిస్తున్నాడు. దాని తర్వాత 17వ తేదీ నుంచి రవి మీద కూడా ప్రభావం చూపిస్తున్నాడు. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కలిగేటువంటి ఫలితాలు, మరియు ఒక్కొక్క లగ్నం వారికి, ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి మంచి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఇవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. మేష లగ్నము లేదా మేషరాశి లగ్నం గురించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ 17వ తేదీ నుంచి ఎప్పుడైతే రవి మారుతున్నాడో, పంచమాధిపతి మారుతున్నాడో, కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత సంతాన సంబంధించినటువంటి విషయంలో సంతానం కాస్త దూరంగా వెళ్ళడము, దూరంగా ఉండడం అనేది చూపిస్తుంది. సంతానం విషయంలో గమనించండి, ఎందుకంటే ఇక్కడ సంతాన కారకుడు ఆ రకంగా కనెక్ట్ అవుతున్నాడు. దాని తర్వాత 19వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు ఈ శుక్రుడు ఓన్ హౌస్లోకి వెళ్తాడో, వివాహ సంబంధించిన నిర్ణయాలు, సంతానానికి ఏదైతే సంతానం కోసం మీరు ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, సంతానం కొన్ని శుభ ఫలితాలు పొందడం కూడా చూపిస్తుంది. అంటే ఫైనాన్షియల్గా మీరు గతంలో ఏదైతే స్ట్రక్ అయిపోయాయి అనుకున్నారో, ఆ స్ట్రక్ అయిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్గా మీకు 19వ తేదీ నుంచి శుక్రుడు ఓన్ హౌస్లోకి రావడం వల్ల కొంత రిలీజ్ అనేటువంటిది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీకు ఎప్పుడైతే పూర్వజన్మ కర్మ బట్టి మనకు 6వ స్థానం 3వ స్థానం ఎక్కువ రూల్ చేస్తుందని చెప్పుకున్నాం మేషలగ్నం వారికి గతం వీడియోలు, చాలా వీడియోలు. అప్పులు ఎవరికైనా ఇవ్వడము, ఇటువంటి విషయాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు పర్టికులర్గా ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు, ప్రాపర్టీస్ విషయంలో కొనుగోలు, అమ్మకాలు, ఈ డీల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళి చదువుదాము, విదేశీ సంబంధించినటువంటి విషయాల్లో విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా కోర్సెస్ చేసేటువంటి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొంత వృత్తిరీత్యా కొన్ని మార్పులు, కొంత ప్రయాణం బలంగా చూపిస్తుంది జన్మజాతకంలో, అంటే మీకు ఉండేటువంటి గోచార రీత్యా. 19వ తేదీ తర్వాత నుంచి మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిరీత్యా మీ యొక్క ప్రయత్నం ఫలించాలి అంటే శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని నామస్మరణ చేయండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయండి, ఏం చేయాలనుకునేటువంటి వారు ఒకటే ఓం అపర్ణాయై నమః, 6వ స్థానంలో కేతువు సంబంధం ఉన్నందుకు అపర్ణాయ నమః అనే మంత్రం రోజు ఒక 40 నిమిషాలు కనుక చేసుకున్నట్లయితే మీ పూర్వజన్మ కర్మస్థానం ఇప్పుడు యాక్టివ్గా ఉంది కాబట్టి, కేతువు చేత ఉంది కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో 16, 17 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 18, 19 తేదీలు పర్టికులర్గా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన గణపతిని మరియు సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించండి, అన్ని విధాలా బాగుంటుంది. కేవలం గోచారమే కాకుండా మీ యొక్క జన్మజాతకంలో కూడా గ్రహాల యొక్క స్థితిని చూసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే మీకు
ప్రస్తుతం నడుస్తున్న మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి? మహాదశ, భుక్తి, అంతర్దశలు 3 ఉంటాయి. మహాదశ, భుక్తి, అంతరము, ప్రత్యంతరము, సూక్ష్మదశ, ప్రాణదశ అని ఇలా మొత్తం 5, 6 స్టేజ్ దాకా ఉంటాయి. అందులో పర్టికులర్గా మహాదశ, భుక్తి, అంతర్దశ ప్రధానం. అందులో మహాదశ ఇంకా మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. చాలామంది తెలియక ఏలినాడు శని వచ్చింది, లేకపోతే నాకు సర్పదోషం ఉంది, వీటి మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తుంటారు. కాల సర్పదోషం ఉంది అని కాదు. అవకెత్తు అయితే అవి కొంతవరకు ప్రభావం చూపిస్తే అసలు మీకున్న లగ్నం నుంచి ఏ స్థానంలో ఉండేటువంటి మహాదశ నడుస్తుంది, అది ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది, అది మెయిన్గా పట్టుకోవాలి. అంటే ఎలాగంటే చూడండి, ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం, ఫలానా ప్రాంతానికి వెళ్తున్నాం, హిమాలయాలకే వెళ్తున్నాం అనుకోండి, బాగా మంచున్న ప్రదేశానికి వెళ్తున్నాం. మనం ఏం చేస్తాం, బాగా మంచు ఉంటుంది కాబట్టి స్వెటర్లు వేసుకొని వెళ్ళాలి, అక్కడ కొంచెం వేడిని పుట్టేటువంటి ఆహారాలు తీసుకుంటుండాలి. అక్కడ కొన్ని ప్రదేశాల్లో మనం అక్కడ సదుపాయాలు ఉండవు కాబట్టి కొంచెం మనం టెంట్ వేసుకోవడానికి ఒక బ్యాగ్లో టెంటు అవన్నీ పట్టుకొని వెళ్తాం. ఎందుకు, అక్కడుండే ప్రదేశాన్ని బట్టి అక్కడ ఎలా ఉంటుందో దాన్ని మనం ఆ వాతావరణాన్ని, ఆ సిచ్యువేషన్స్ని బట్టి మనం ఎలా అయితే క్యారీ చేసుకుని వెళ్తామో, మహాదశ ఏమిస్తుంది, అప్పులు ఎక్కువ ఇచ్చే యోగం ఉంది. అప్పులు ఎక్కువ చేయకూడదు. ఒకవేళ చేసినా కూడా అది ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో ఇంకేదైనా వస్తువు లాభం పొందేలాగా ఆ రకంగా మార్చుకోవాలి. కాబట్టి మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి గోచారం ఏంటండి, మరి గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం కదంటే మీ కాలం ఇలా ఉందని చెప్పుకోవడం. ఈ కాలం కేవలం మీ మీదే కాదు, దేశం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రవి మీకు గనక గమనించుకున్నట్లయితే వృశ్చికం మన సింహరాశి నుంచి కన్యారాశిలోకి ఆయన ప్రయాణం సాగుతుంది. కుజుడు రవి మీద, కేతు మీద ప్రభావం చూపిస్తున్నాడు. ఎప్పుడైతే మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, కృతినామ సంవత్సరం అండి, అంతా గందరగోళాలు, గొడవలు, ఆర్గ్యుమెంట్స్, ఈ వాతావరణంలో విపత్తులు, వర్షాలు. ఎందుకంటే రాహు మీనంలో సంచరిస్తున్నాడు కాబట్టి రాహు ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి 9-10 నెలల క్రితమే మనం చెప్పుకున్నాం చాలా వీడియోల్లో, ఒక వీడియో అని కాదు, రాహువు జలరాశుల్లో ఉన్నాడు, విపరీతమైనటువంటి వర్షాలు, జల సంబంధించిన ప్రమాదాలు వస్తుంటాయి అని. నేను ఒక్కడనే కాదు, చాలామంది చెప్పారు జ్యోతిష్యులు. నేనేమంటానంటే ఇది గోచారం అనేటువంటిది దేశకాల మాన పరిస్థితుల మీద చూపిస్తూ ఉంటుంది. మీ యొక్క జన్మజాతకంలో ఉండే గ్రహాల మీద కూడా దీని ప్రభావం పొందుతుంటుంది. కానీ దీనికంటే ముఖ్యంగా మీ పర్సనల్ చార్ట్. ఇప్పుడు రవి కన్యా తులరాశిలో ప్రయాణం జరుగుతుంది. దీనివల్ల ఏమిటి, అధికారులకి, రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. మన రాజకీయ సంబంధించిన విషయాల్లో వ్యతిరేకతలు పెరగడం, మార్పులు, రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు. ఆరోగ్యానికి కారకుడు రవి ఈ 2 రాశుల్లో సంచారం జరుగుతుంది. అంటే ఏమిటి, మీరు ఈ 2 నెలలు ప్రజలందరూ కూడా కాస్త ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా కేర్గా ఉండాలి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మరి దీనికి ఏం చేయాలండి, మనకి రాశి నక్షత్రం ఏమీ తెలియదు, మనం ఏం చేయాలి అంటే ఒకటే చెప్తుంది శాస్త్రం, సూర్య ఆరాధన, గణపతి ఆరాధన. సరే, ఇప్పుడు జల సంబంధించినవి విపత్తులు వస్తాయనుకున్నాం, దుర్గానామస్మరణ చేసినట్లయితే ఆ జల సంబంధించిన విపత్తుల నుంచి బయటపడతారు. సూర్య ఆరాధన ఎవరైతే చేస్తారో, సూర్యుడిని ఎప్పుడైతే ఎవరైతే తలుచుకుంటారో, సూర్యుడిని ఎవరైతే బాగా ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావు. ఆరోగ్యం భాస్కరాదిత్యేది. అయితే ఇప్పుడున్న కండిషన్, సూర్యుడికి సంబంధించినటువంటి దానం ఇస్తే తొందరగా క్లియర్ అవుతుంది సమస్య అనేది. ఒక్కొక్క రవి ఒక్కొక్క స్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క సంబంధించినటువంటి దాని మీద మనం సాధన చేస్తూ ఉండాలి. దానం ఇవ్వాలా, మంత్ర సాధన చేసుకోవాలా, హోమాన్ని చేసుకోవాలా అనేటువంటిది, లేదా తర్పణం వదులుతూ ఉండాలి. సూర్యభగవానుడికి అయితే మనం మామూలుగా గ్లాసులో నీళ్ళు తీసుకుని ఉదయం పొద్దున్నే చేస్తాం. దాంతోపాటు దానం ఇస్తూ ఉండాలి. ఆదివారం ముఖ్యంగా మీరు వీలైనంత మటుకు గోధుమ రవ్వ, ఉలవలు, కందులు ఈ 3 ఇస్తూ ఉండండి. నవగ్రహాల్లో కూడా జాతకము, దశ, భుక్తి ఏమి తెలియని వారు, నక్షత్రం తెలియని వారు కూడా నవగ్రహాల్లో ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో నేను చెప్పేది ఒకటే, కుజగ్రహము, రాహువు, రవి, కేతు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుల దగ్గరికి వెళ్ళి క్యారెట్స్, బెల్లం 4 ఉండలుగా, చిన్న ఉండలుగా తినిపించండి గోవులకి. అదేవిధంగా కాస్త గ్రాసము, ఇప్పుడు ఎలాగో మనకి వినాయక నవరాత్రులు కూడా నడుస్తున్నప్పుడు సర్వసాధారణంగా నవరాత్రుల్లోనే కాదు, కామన్గా కూడా మనకి మన ఏదైతే మనకి చూడండి, ఈ యొక్క దర్భ ఆసనం వేసుకొని
ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గణపతికి మనం ఈ నవరాత్రులు చేసేటువంటివి ఏవైతే ఉపచారాలు చేస్తూ ఉంటాం రకరకాల పత్రులతోని, గరికతోని, ముఖ్యంగా శాస్త్రంలో గరికతో ఆరాధన మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తగ్గిస్తుంది. యూనివర్సల్‌గా కూడా ఇప్పుడు కేతువు ఎప్పుడైతే కన్యా రాశిలో సంచరిస్తున్నాడో మనం చెప్పుకున్నాం. కాబట్టి భూములకు సంబంధించిన విషయంలో కొంత ఫ్లక్చుయేషన్స్ ఏర్పడతాయి. ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రక్ అనేటువంటిది ఉంటుంది, ఆగుతుంటుంది అని. అదే రకంగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఏమిటి, ఎవరైనా ల్యాండ్ కొంటున్నారు, అది ఎంతవరకు గ్రోత్ ఉంటుంది, ఎంతవరకు తగ్గుతుంది అనేటువంటిది చూసుకోవాలి. అయితే ఫైనల్‌గా ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి కాలమాన పరంగా, గోచార గ్రహాల పరంగా ఈ రెమెడీస్ చేసుకుంటూ కాస్త గోసేవ చేసుకోవడము, నిత్యము ఏదో ఒక దేవత, మీ ఇష్టమైనటువంటి దేవత ఆరాధన గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది.